అండ్ ఒకసారి మా ఆడియన్స్ అందరికీ హ్మ్. మీ లైఫ్‌లో అసలు ఏం జరిగింది? ఈ బీఎస్ఎంఎస్ అనే ఒక ట్రస్ట్ స్టార్ట్ చేయడానికి ఆ థాట్ అసలు ఎందుకొచ్చింది? ఏం జరిగింది ఒకసారి? సింపుల్‌గా అందరికీ తెలిసిన విషయమే ఇది. హ్మ్. చిన్న ఏజ్‌లో మ్యారేజ్, హస్బెండ్ పెట్టే టార్చర్ అది భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేయాల్సొచ్చింది. హ్మ్. సో, ఆ పెయిన్‌లో ఉన్నప్పుడు ఏంటంటే, నాకు రియాలిటీ తెలిసిందనమాట. లైక్ అంటే నాలాంటి వాళ్ళు ఇంకా సొసైటీలో చాలామంది ఉన్నారు అని అప్పుడు తెలిసింది. ఎందుకంటే ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ అయ్యాము. నేను మెంటల్‌గా స్ట్రగుల్ అయ్యాను, ఫిజికల్‌గా స్ట్రగుల్ అయ్యాను. ఫ్యామిలీ వచ్చి సొసైటీ వైస్ దే ఆర్ వాళ్ళు కూడా ప్రాబ్లమ్ అది ఫేస్ చేసిన తర్వాత నాలాంటి బాధ ఎవరు బాధపడకూడదు ఏ రకంగానూ అన్న ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది హ్మ్. అఫీషియల్‌గా 2014. హ్మ్. బట్ బెడ్ మీద నుంచే వేరే వాళ్ళతో మాట్లాడటం, ఇంటరాక్ట్ అవ్వటము, వాళ్ళ స్టోరీస్ అన్నీ తెలుసుకోవటము. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయిన చిన్న సీడ్ ఇప్పుడు ఒక 250 మంది లైఫ్ మార్చింది అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ అది. ఫ్యామిలీ టార్చర్ అంటే ఎలా? ఏం జరిగింది? దట్స్ కంప్లీట్‌లీ రిలేటెడ్ టు వైఫ్ అండ్ హస్బెండ్. సో, కొన్ని హ్మ్. కొన్ని మనం మీడియా ముందు కూడా చెప్పలేని ప్రాబ్లమ్ అది. హ్మ్. యాహ్! హ్మ్. చెప్పకూడదనుకుంటున్నారా? చెప్పకూడదని కాదు. అది వినటానికి కూడా చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. సో, హ్మ్. అది అందరూ కూడా టేకప్ చేయలేరు. హస్బెండ్‌ని వదిలేసి సూసైడ్ అటెంప్ట్ చేశానన్నదానికే చాలా ఏమంటారు, చాలా గొప్ప గొప్ప మహానుభావులందరూ కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఏమేం పట్టలేదా బాధలు, వదిలేసి వచ్చేస్తే అయిపోయేది గదా! లేదంటేనేమో నీ వల్ల ఒక బేబీ లైఫ్ పోయింది అన్నట్టు కొంతమంది వెరీ రేర్ పీపుల్ నెగెటివ్ కామెంట్ పెడతా ఉంటారు. సో, రియాలిటీ అన్నది వాళ్ళకేం జరిగింది ఏంటన్నది తెలీదు. సో, అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. అండ్ ఇలాంటి సిట్యుయేషన్స్ కూడా ఇంకొక ఆడపిల్లకి రాకూడదు అన్న ఉద్దేశంతోనే నేను రివీల్ చేయట్లేదు. ఎందుకంటే మీడియాలో 2 రకాలుగా ఉన్నాయి. పాజిటివ్ ఉంది, నెగెటివ్ ఉంది. ఇప్పుడున్న సొసైటీలో ఏమవుతుందంటే మనకి ఎంత పాజిటివ్‌ని అట్రాక్ట్ అవుతున్నారో, ఒక్క చిన్న నెగెటివ్ వర్డ్ కూడా ఒక్క అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక మైండ్‌లోకెళ్ళిందనుకోండి, వాళ్ళు ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సైకలాజికల్ డిప్రెషన్స్ ఎక్కువైపోయినియి, విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. సో, ఇలాంటివి బయటికి రివీల్ చేయకూడదు అన్న ఉద్దేశంతోనే నేనున్నాను. అండ్ సొసైటీ నుంచి మీరు ఫేస్ చేసిన ఇబ్బందులేంటి? సొసైటీ నుంచి అంటే ఈవెన్ జాబ్ వైస్ నేను ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. హ్మ్. సో, ఐడెంటిటీ వైస్ సో, ఈవెన్ షాపింగ్‌కెళ్ళినప్పుడు కావచ్చు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి నేను డిఫరెంట్ డిఫరెంట్ సర్జరీస్ చేస్తూ ఉంటాను. డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్‌ని మాట్లాడుతూ ఉంటాను. కొంతమంది డాక్టర్స్‌ని కలుస్తూ ఉంటాను. కొంతమంది డాక్టర్స్ ఏంలే షీ ఈస్ ఎ విక్టిమ్ అన్న రేంజ్‌లో కొంతమంది ట్రీట్ చేస్తుంటారు. అక్కడ కొంచెం హర్టింగ్‌గా ఉంటది టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే. అండ్ ఒక 100 మంది డాక్టర్స్ ఉన్నారంటే ఒక 95 మెంబర్స్ టు 97 మెంబర్స్ వరకు చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. ఆ ఇద్దరు, ముగ్గురు కొన్ని రకాలుగా ట్రీట్ చేసే విధానం వల్ల ఏమవుద్దంటే, ఈ 97 పీపుల్ మీద కూడా ఎఫెక్ట్ పడతా ఉంటది. అరే! నేను ఇంత చేస్తున్నా ఎందుకు వీళ్ళిలా నన్ను ట్రీట్ చేస్తున్నారు ఏంటి అనేది. బట్ ఇట్స్ ఓకే. మనల్ని 97 మెంబర్స్ ఉన్నారు కదా! ఇష్టపడేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు అన్నట్టు. ఆ 1 ఆర్ 2 మినిట్స్ బాధపడిన తర్వాత ఇట్స్ ఓకే. చూడదు అన్నట్టు వదిలేస్తూ ఉంటాను. హ్మ్. బట్ పీపుల్ ఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. హ్మ్. అంటే స్టార్టింగ్ ఆఫ్టర్ ఒక లైఫ్ అంతా లీడ్ చేసిన తర్వాత ఇంకో లైఫ్ లీడ్ చేయడం కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. డిఫికల్ట్‌గానే ఉంటది. బయట హ్మ్. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అసలు ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడే అవును. సిట్యుయేషన్స్ అవును. ఉంటాయి. హ్మ్. అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఫేస్ చేసారా స్టార్టింగ్ ఈ ఆబ్వియస్లీ, సర్జరీస్ అంతా అయిపోయిన ఆబ్వియస్లీ, తర్వాత? ఆబ్వియస్లీ ఉంటాయి. హ్మ్. అసలు సర్జరీస్ అవ్వకముందు నుంచే ఈవెన్ 4 గోడల నుంచి బయటికి రావడానికే నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. హ్మ్. ఎందుకంటే మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా మన చుట్టుపక్కల ఉండే వాతావరణం వల్ల ఏమవుద్దంటే మనకి బయటికి రావాలన్న ఆలోచన కూడా చచ్చిపోతది.